ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడానికి పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా మరి రాత్రంతా మాకు సుఖమైన నిద్ర ఇచ్చావు. అయా నిద్ర లేని వారు ఈ లోకంలో ఎంతోమంది ఉండొచ్చు, కానీ నిద్రనిచ్చావు. వందనాలు ప్రభా. తిరిగి ఉదయకాల సమయంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చటకు బలపరుస్తున్నందుకు వందనాలు. నీ వాక్యమైన వెలుగులో నడుచుటకు నీ కృప దయచేస్తున్నందుకు స్తుతిస్తున్నాను ప్రభా. నీ స్వరం ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 33వ అధ్యాయం. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానం చేయండి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభ. 33 నిన్న చదివినాను. 34. ఫస్ట్ పైనుంచి చూద్దాం. దావీదు అబీమెలెకు ఎదుట వెట్టి దాని వల్లే ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత ఉంచిన కీర్తన. 34 పైన నుంచి చదువుతున్నా. కానీ మరి దావీదు తన జీవితంలో మరి వెర్రి వాని వల్లే ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత నేను ఎల్లప్పుడూ సన్నతించేదాన్ని, నిత్యం ఆయన కీర్తి నా నోట నుండి. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దాన్ని విని సంతోషించెదరు. నాతో కూడా యెహోవాను ఘనపరచుడి, మనము ఏకంగా కూడి ఆయన గానము గొప్ప చేసేది. నామము గొప్ప చేయదు. 4. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూచుండగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖము లెన్నడును లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతను రక్షించెను. యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండును, వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయన ఆశ్రయించేవారు ధన్యులు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడి. ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ లేకపోలేదు, కొదవలేదు. సింహ పిల్లలు లేమి గలవారు ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏమీలు కొదువై ఉండదు. పిల్లలారా, మీరు వచ్చిన మాట వినుడి. యెహోవా యందు భయభక్తులు మీకును నేర్పేదని. బ్రతుక గోరువాడెవడైనా ఉన్నాడా? మేలు నందు అనేక దినములు బ్రతుక గోరువారు ఎవరైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, ఒక గుప్తమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకుని. కీడు చేయటం అని మేలు చేయము, సమాధానం వెతుకుదాన్ని వెంటాడు. యెహోవా దృష్టికి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలను ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయవారికి అప్పకం భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధంగా ఉన్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవాకు ఆలకించును, వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆపన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతుని కలుగు ఆపద అనేకములు, వాటిని అన్నింటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఆయన వారి ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. చెడుతను భక్తిహీనులను సంవరించును, నీతిమంతుని ఉద్దేశించువారు అపరాధులుగా ఎంచబడుతారు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరీరం చచ్చు వారిలో ఎవరు అపరాధులుగా ఎంచబడు. దేవుడు మరి
ఇందులో ఇంత చక్కగా మాట్లాడుకుంటూ వస్తున్నాం. కొన్ని మాటలు మనము ధ్యానించుకుందాం. మరి ఎన్ని 6వ వచనం చూస్తే, ఈ దీనుడు మొరపెట్టక యెహోవా ఆలకించెను, ఆయన శ్రమలన్నిటిలో నుండి ఆయన రక్షించాను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతల కావలి నుండి వారిని రక్షించును. అదే సామెతలు కీర్తనలో చెప్పబడిన రీతిగా దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతల కాపుదల ఉండి వారిని రక్షించును. మరి యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ దూతల కాపుదల ఏంటి అంటే, మరి ఇప్పుడు క్రైస్తవులు కూడా మరి దేవుని వందనానికి వెళ్తారు, బలిలో పాల్గొంటారు, ఆరాధన చేస్తారు, ఆయనకి చేయి ఇస్తుంటారు. కానీ మనకి మరి వాళ్ళకి ఆపదలు సంభవిస్తూ ఉన్నాయి. ఎందుకు? మరి దూతల కాపుదల లేదా? ఉన్నది, కానీ ఆపదలు అనేవి ఉంటాయి, అవి ఎరగరు. ఏంటిది? ఎన్నో వచ్చిన 19, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవాని విడిపించు. ఆపదలు వస్తాయి. మరి ఆపదలు నీతిమంతులకే ఆపదలు అనేకములు వస్తాయట. యెహోవా వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించు. నీతిమంతులకి ఇవి ఆపదలన్నీ వస్తాయి, వాటన్నింటిలో విడుదల చేస్తారు. కొందరు ఏమని మాట్లాడతారంటే, దేవుని నమ్ముకున్నారు కదా, మరి వారికి ఆపద తప్పిపోవడదా, పెద్ద ఆపద అంటాడు. దేవుడు ఆపదలు వస్తాయి కానీ తప్పించుతాడు. మరి రాకుండా ఉంటాయా? మరి ఈ యెహోవా యందు భయభక్తులు కలవారి చుట్టూ ఆయన దూతలు ఉండి కావాలి ఉండి రక్షించడానికి దీనికి అర్థం ఏంటిది అంటే, దూతలు కొన్ని ప్రాణము పోకుండా కాపాడే దూతల కాపుదలని ఇక్కడ సంభవిస్తూ ఉంటాయి. ప్రాణము, ఒక మనుషుడు ఎంత చనిపోయేది ఉంటుందో దాన్ని దేవుని సంకల్పంలో ఎన్ని దినాలు బ్రతికేది ఉంటుందో ఆయన ఆధీనంలో ఉంటుంది. ఆయన ఆధీనంలో ఉన్న కంటే ముందు పోవాలని దుష్టుడు అపవాది విధాల ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకోసం ఆయన దూతల కాపుదల ఉండి మన ప్రాణాన్ని కాపాడుతూ ఉంటాడు. మన ఆయుష్ పొడిగించుకుంటూ వస్తూ ఉంటాడు. ఆ దుష్టుడు అపవాది క్రియలు ఎన్నో ఉంటాయి ఈ లోకంలో. అపవాది కుతంత్రాలు లయపరిచేవాడు. మరి మనకు తెలిసిపోతూ ఉంటుంది, ఈ ఆపద నుండి కాపాడబడ్డాం, ఈ దుస్థితి నుండి మనం కాపాడబడినామని మనకు తెలిసిపోతూ ఉంటుంది. అందుకోసమే దేవుడు మరి నీతిమంతులకి ఆపదలు అనేకంగా సంభవించదు, కానీ మరి ఆయన శ్రమలో మరి ఆయన అన్నిటిలో వారిని విడిపించుకుని దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. అంతేకాదు, మరి దేవుని మాటలు కీడు చేయటం అని మేలు చేయని 14 సమాధానం వెలికి దానిని అంటాడు. కొందరు ఎంతసేపు ఎదుటివారిని కీడి మూర్చే మాట్లాడుతూ ఉంటారు. ఎదుటివారిని పడిందాక వారిని ఎదురురా కీడు గురించి మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు. ఇప్పుడు చూసే అన్నీ భూములు పంచాడు, భూములు గొడవ. మరి నిన్న కాల సమయంలో మనకు తెలిసిన మన చుట్టాలు, వాళ్ళ సహోదరి ఆనమ్మమ్మ మరి మనకి మేలు చేస్తుంది, మర్చిపోయిన తన జీవితంలో నువ్వు మరి శుద్ర శక్తులు చేయబడినప్పుడు నిన్ను ఆనమ్మమ్మ తీసుకుపోయి ఆమెతో పాటు నేను వెళ్ళినప్పుడు మరి చూసుకుని మరి ఆమె మన జీవితంలో మేలు చేసుకుంటూ వచ్చాడు. ఆమెకి మరి కొడుకులు లేరు, మరి బిడ్డలు లేరు, మరి తన జీవితము మరి అందరికీ